తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరి ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే 11 ఆదాయం, వ్యయం 2. అంటే సింహరాశి వారి యొక్క అధిపతి రవి. ఆ రవి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి అంటే 9 రూపాయలు మిగిలబోతున్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు అన్నింటా విజయం, ధనపరమైనటువంటి యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా రాజ్యపూజ్యమేడు, అవమానమ్ముడు, ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింటా మీ చూపుకు, మీ మాటకు, మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాజు రవి భగవానుడు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, గ్రామపాలకుడు, రాష్ట్రాధిపతి, పశునాయకుడు, రత్నాధిపతి, శుభాధిపతి కూడా రవే కారణం వలన గత 18 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఏ సమయం కోసమైతే మీరు అనుకుంటున్నారో అది ఈ సంవత్సరము నెరవేరబోతుంది. 18 సంవత్సరాల తర్వాత రాశిలోకి కేతు భగవానుడు, 18 సంవత్సరాల తర్వాత సప్తమంలోకి రాహు, 30 ఏళ్ల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి, 12 సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం కూడా అన్నింటా అంటే ఇది అది లేకుండా అన్ని విషయాలలో సింహరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలము. ఇంకా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, యవ్వనంలోనైనా సమయంలోనైనా ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేస్తేనే దాని ఫలితాలు అధికంగా ఉంటాయంట. అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమంటూ ఉంటారు. అంటే చీకటి పడ్డాక ఏమీ చేయలేవు. కనుక మంచి కాలం ఉంది. సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగి జీవనాన్ని మీరు సన్మార్గాన్ని నడిపించగలిగితే యోగదాయకం. పైన ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట వీలైతే రవిహోరలో అంటే ప్రతిరోజు రవిహోరలో మౌనంగా ఉండడం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ రా సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు స్మరించడం, ధ్యానించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆసనాలు వేయడం, సూర్య ముద్రలు వేయడం వలన అనంతమైనటువంటి సంపద, ఆరోగ్య సంపద, ఆనంద సంపద, కీర్తి ప్రతిష్టలు, యోగం సింహరాశి వారి సొంతమవుతూ ఉంటాయి. అది ఏ కాకుండా కూడా అధికస్య దీపలికం అంటే యోగం బాగున్నప్పుడు భగవంతుడికి దగ్గర అవ్వడం వలన అనంతమైనటువంటి సంపద మన సొంతం అవుతూ ఉంటుంది. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మీరు చేసేది ఏంది? నమస్కారం, ఆసనం, ముద్ర 27 సార్లు వ్రాసి ఆ పత్రాన్ని సూర్యగ్రహ తులాభార మహోత్సవంలో పాల్గొన్నట్లయితే విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుంది. భగవంతుడు కూడా ఎవరైతే స్మరిస్తాడో, ధ్యానిస్తాడో వాళ్ళని రక్షణగా మనం చూస్తూ ఉంటాంట. కనుక ఈ సింహరాశి వారు సూర్యుడిని స్మరించడం, ధ్యానించడం వలన, తులాభారంలో పాల్గొనడం వలన రవి భగవంతుడు ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, వస్త్ర వ్యాపారులు, రత్న వ్యాపారాలు చేసే వారందరికీ, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా ఓపిక, పట్టుదల వలన అనంతమైన సంపద సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.